మంచిది ప్రభునందు ప్రియులారా, హెచ్చరిక వాక్యము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం కనుక మీరు గమనించాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయమును, దేవుని సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నేను నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పి బల్ల యొద్దకు నడిపించాలని ఆశతో మేమందరం వచ్చి ఉన్నాం. మీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి నోటిని నాలుకను సన్నిధిని దహించి మీ దాసు నోటిని బూరగా వాడుకొని ఆరాటపడుతున్న హృదయములకు ఊరట కలుగులాగున జీవవాక్యం అందించి మహిం పొందుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమె. మంచిది ప్రభునందు ప్రియులారా, ఎందుకో మరి మెట్లెక్కుతూ ఉండగా ఈ వచనం జ్ఞాపకం వచ్చింది. మరి ఇంతకుముందు కూటాల్లో ఎప్పుడైనా హెచ్చరికలో చెప్పాను లేదు నాకు తెలియదు, కానీ చెప్పాను. అయినా ప్రేరేపించాడు కాబట్టి మనము లోబడి ఇప్పుడేమో చెప్పును అని మనము ఎదురు చూడాలి. ఈ 6:33లో కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అని. ప్రభునందు ప్రియులారా, కాబట్టి అని అన్నాడు. దేనికి కాబట్టి అంటే దానికి ముందు వచనాలు చదవాలి. ఏవన్నీ ఇవన్నీ అంటే ఏవి అంటే 31. కాబట్టి మళ్ళీ కాబట్టి అంటే మళ్ళీ దానికంటే ముందు కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించుడు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడు. ఇప్పుడు మొదట వెతకాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మత్తయి సువార్త 7:7 ఏముంది? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. అంటే ఇప్పుడు చెప్పినటువంటి వాటిల్లో రెండోది ఏంటి? వెదకుడి దొరుకును. ఏమి వెదకాలి? అక్కడేమో వెదకుడి మీకు దొరుకును అన్నాడు 7:7లో. 6:33 ఏమన్నాడు? మొదట ఏం వెదకమన్నాడు? నీతిని రాజ్యమును వెదకుడి అన్నాడు. మనుషులుగా ఏం వెతుకుతారు? ఇంకా మనుషులుగా ఏం వెతుకుతారు? ఇప్పుడు మీరు ఫుడ్ గురించి, ఈ లోక సంబంధమైన వాటి గురించి జనరల్గా అందరూ దానికి నెతగరు కదా, అందరూ ఉంటారు అట్లాగా. ఫిలిప్పీన్లు ఉంటారు, కొంచెం ఫుడ్ ఎక్కడ మంచిగా దొరుకుద్దో వెతకడానికి. కొలస్ట్రీలు వెతుకుతారా? కొలస్ట్రీలకి వేరే ఎఫ్ఎస్సీలు వెతుకుతారు, వాళ్ళు వేరే. తెస్సలోనికీలు వెతుకుతారు, వాళ్ళు వేరే. సార్వత్రిక క్రీస్తు సంఘం అంతా ఒకే దాని కొరకు వెతికే లెక్కనైతే 7 సంఘాలకు 7 లేఖలు రాయకూడదు, ఒకటే లేఖ రాయాలి ప్రకటన గ్రంథంలో.
7 లేఖలు రాసి 7 పత్రికల్లో 7 సంఘాలకు వాటి విషయాలు వివరించి చెప్పాడంటే అందరూ ఒకే స్థితిలో లేరు. అట్లాగే మనుషులు కూడా అందరూ ఒకే స్థితిలో ఉండరు కదా. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దానికోసం వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి నాకు వచ్చిన తలంపు, మనుషులు ఏం వెతుకుతారు అనగానే నాకు ఒక తలంపు వచ్చింది. ఏంటంటే ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనములో చెప్పాడు. అంటే ఇప్పుడు నీ నిమిత్తము నువ్వు ఏం చేస్తావు? గొప్ప వాటిని వెతుకుతావు. కానీ ఏం వెతకాలి? యాక్చువల్గా నీతిని, రాజ్యమును ఫస్ట్ వెతకాల్సిందేంటి? యేసుప్రభు చెప్పిన మాట కదా, మూలవాక్యంలో ఏం చెప్పాడు? మొదట నీతిని, రాజ్యమును మొదట వెతుకుడు అన్నాడు. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించమని అన్నాడు. అంటే ఇది వెతకకుండా మిగతావన్నీ రావు. మరి దీన్ని ఎలా వెతకాలి? రాజ్యమును, నీతిని ఎలా వెతకాలి? దావీదు భక్తుడు ఉన్నాడు అనుకోండి, ఆయన నిత్యం ఏం వెతుకుతాడు తెలుసా మీకు? ఏం వెతుకుతాడు? ఎవరైనా చూపిస్తారా? నాకు మరొకవేళ కనబడితే నేను చూపిస్తాను, కనబడకపోతే నేను చూపించలేను. ఎందుకంటే దావీదు భక్తుడు పలికిన మాట నాకు తెలుసు, కానీ అది ఎక్కడుందో తెలియదు. అయితే బైబిల్లోనూ ఉంది, కీర్తన గ్రంథంలోనూ ఉంది. ఆయన ఏం వెతుకుతాడంటే తెలుసా మీకు? చూద్దాం, దొరుకుతుంది, ఏం పర్వాలేదు. 27వ కీర్తన, కీర్తనల గ్రంథము 27వ కీర్తన 8వ వచనం. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయము నీతో అనెను. ఇప్పుడు ఇంతకీ పాత నిబంధనలో దావీదుతో దేవుడు ఏమి సెలవు ఇచ్చాడు? దేవుని సన్నిధిని వెదకుడి అని ఆయన సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదికెదనని నా హృదయము నీతో. అంటే ఇప్పుడు దావీదుకి దేవుడు ఏం చెప్పాడు? నా సన్నిధి వెదకమని చెప్పాడు. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చెప్పాడు? మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకమన్నాడు. ఇప్పుడు దేవుడు దావీదుకి చెప్పిన తర్వాత దావీదు కూడా తన జీవితంలో లాస్ట్ టైం మీకు చూపించాను, ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. 131వ కీర్తనలో మొదటి వచనములో ఉంది, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూసినవి కాదు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకున్నట్టు లేదు అంటాడు. అంటే ఇప్పుడు అందని వాటి కొరకు, గొప్ప వాటి కొరకు ఇప్పుడు ఏం చేస్తాడు దావీదు? అభ్యాసం చేయడు. అంటే ఇప్పుడు ఇర్మియా 45:5 పాటిస్తాడు, నీ నిమిత్తం నువ్వు గొప్ప వాటిని వెదకద్దు. మరి ఎలా వస్తుంది సార్ వెదకకుండా? నా నిమిత్తం నేను వెదకకుండా నాకు ఎలాగొస్తుంది? వెతికితే వస్తుందా, వెదకకుండా వస్తుందా? వెతకాల వద్దా? మరి వెతకకుండా మరి అసలు నువ్వు వెతకద్దంటావు. మరి నీ నిమిత్తం నువ్వు గొప్ప వాటిని వెతకద్దనే కదా ఉంది 45:5లో. కానీ అక్కడే చెప్పాడు 45:5లో ఏం చెప్పాడు? ఇంకా మిగతా మ్యాటర్ చదవాలి. ఇర్మియా గ్రంథము 45:5, నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను, అయితే నీ వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా
నీ ప్రాణము నీకు ఇచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఏం చేస్తాడంట ఆయన చెప్పండి? నీ నిమిత్తం నువ్వు వెతకద్దని చెప్పని ఆయన ఏం చెప్తున్నాడు మళ్ళీ? నీ నిమిత్తం నువ్వు వెతకద్దని చెప్పని ఆయన ఏం చేస్తాడంట? దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నానన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? ఇప్పుడు నీ మట్టుకు నువ్వేం చేయాలి అంటే ఏది వెతకాలో క్లారిటీ ఉండాలి కదా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, నమ్మువానికి సాధ్యమేనా సమస్తము? ఆయనకి సమస్తము సాధ్యమేనా? సాధ్యం కానివి ఏమైనా ఉన్నాయా? దేవునికి సమస్తము సాధ్యమేనా? శూన్యములో నుండి అఖిల బ్రహ్మాండమును సృష్టించిన ఆ దేవాది దేవునికి ఏదైనా అసాధ్యమైంది ఏదైనా ఉందా? అపోస్తుడైన పౌలు రోమీల పత్రికలన గలతీ పత్రికలన చెప్తాడు చూడండి ఒక మాట. రోమా పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన అంటే ఇప్పుడు ఈ వచనాలను వివరించేటప్పుడు ఓఫిరయ్య గారు చెప్పిన వ్యాఖ్యానం ఏంటంటే మృతతుల్యమైనట్టును అంటే అర్థం ఏంటి? శవం. ఇప్పుడు మీరు చెప్పాలి, ఒక ఆడ శవాన్ని ఒక మగ శవాన్ని ఒక గదిలో పెడితే పిల్లలు పుడతారా? రాజేష్ నవ్వుతున్నట్టుగా చెప్పట్లేదు. శవాలేంటి సార్, పిల్లలని కంటం ఏంటి? డెడ్ బాడీ సార్. ఇప్పుడు పౌలు చెప్పింది అదేగా. అతను 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించెను కానీ అన్నాడు. అంటే వాళ్ళ ఆలోచనలు ఎలాగున్నాయి? సార్ ఇప్పుడు పిల్లలని కంటం ఏంటండి, నాకేమో 100 ఏళ్ళు, ఆమెకేమో 90 ఏళ్ళు, మా శరీరాలేమో చచ్చిపోయిన డెడ్ బాడీస్ లాగా ఉంటే ఇప్పుడు మేము పిల్లల్ని కంటం అవుతుందా అని ఆలోచించారు. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గుర్చి సందేహింపక అన్నాడు. అంటే సందేహించువాడు ఏమై ఉంటాడట? కాలుతుందా? లాస్ట్ వీక్ చెప్పాం కదా, ఎలాగుంటాడు? సందేహించువాడు ఎక్కడుంది? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 వచనాలు చదవాలి. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. సందేహించువాడు ఎవరంట? ద్విమనస్కుడట.
ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి ఒకసారి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక అబ్రహాం గారు ఏం చేశాడు? సందేహింపక రోమాపత్రిక 4వ అధ్యాయం దేవుని సందేహింపక 21వ వచనం, దేవుని మహిమపరచి ఆయన దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన దేవుని నమ్ముట వలన ఏం కలుగుతుంది? బలం కలుగుతుంది. ఇప్పుడు సందేహించి అవిశ్వాసం ఉంచడం వల్ల ఏం కలుగుతుంది? బలహీనత వచ్చి నీరసం వచ్చింది, ఇంకేం చేయని కూడా చేయలేవు. కానీ విశ్వాసం ఉంచితే ఏమొస్తుంది? బలం వస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యందు మనము ఆయన చెప్పిన ప్రతి మాటను, బైబిల్ గ్రంథములో ఆయన చెప్పిన ప్రతి మాటను మనం ఏం చేయాలి? విశ్వసించి నమ్మి ఫాలో అవ్వాలి. కానీ మనము విశ్వాసం ఉంచుతాం ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? 25 ఏళ్ళ అబ్రహాం గారు ఎన్నాళ్ళు వెయిట్ చేశాడు? 25 ఏళ్ళు వెయిట్ చేశాడు. 75 ఏళ్ళు ఆయన పిలిస్తే 25 ఏళ్ళు వెయిట్ చేశాడు. నేను నా జీవితంలో చాలాసార్లు నా సాక్ష్యం చెప్పాను. నేను ప్రభువుని అంగీకరించే సమయానికి నా జీతము 1000 రూపాయలు. 1000 రూపాయలు జీతం పుచ్చుకోగానే 100 రూపాయల దశంభాగం వేయడానికి తీసుకున్నారు. సాయంత్రం 6 గంటలకే బయలుదేరి దైవజుని ఇంటికాడికి కూర్చుని వెళ్ళి, ఆయన లేడు, బయటికి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు బాబంటే వచ్చేదాకా కూర్చుంటాను కూర్చున్నాను. అయ్యారు వచ్చి కేకలేసేవాడు, ఎందుకురా రేపు ఇవ్వచ్చు కదా. లేదు లేదు అయ్యగారు, ఒక్క రాత్రి నా దగ్గర నిద్ర చేస్తే నాకు చాలా భయం, దాంతో ఎందుకు వచ్చిన గోలా. అప్పుడు ఇలా ఫోన్పేలు గూగుల్ పేలు ఉంటే బాగుండేది, టక్మని వేసేసి అమ్మయ్య అయిపోయింది ఇంకా కథం మనకి దీంతో అని అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఆ రోజులు ఏమన్నా ఇవన్నీ ఆ ఇచ్చేవాళ్ళు కూడా క్యాష్ ఇచ్చేవాళ్ళు. ఇలాగ 500 1000 రూపాయల నోట్లు కూడా లేవు ఆ రోజుల్లో, చాలా తక్కువ. పట్టుకొని వచ్చి కూర్చున్నామని. అయితే దేవుని మహాకృపను బట్టి, నేను నమ్మిన నాట నుంచి నేను నా నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అద్భుతంగా ఇంకొక ఉద్యోగులకు మార్చాడు. 1000 రూపాయలు ఉద్యోగస్తుడిని ఒకేసారి 2000 రూపాయలు తీసుకెళ్ళి, దేవునికి స్తోత్రం హల్లెలూయా అనుకున్నాను. అట్లా 2250, 2500, 2700 కరెక్ట్గా అప్పుడే పెళ్ళయింది. నా పెళ్ళి అయ్యేటానికి నా శాలరీ 2700. పెళ్ళైన 6 నెలలకి ఉద్యోగం పోయింది. మళ్ళీ పాత కంపెనీకి వెళ్ళి నుంచున్నా, సార్ నాకు 3 ఏళ్ళు అయింది అప్పటికి, సార్ నాకు ఉద్యోగం కావాలి సార్ అంటే, సరే ఇస్తాను కానీ నీకు ఇక్కడ చేసిన వర్క్ గుర్తుందో లేదో నాకెలా తెలుస్తుంది, కాబట్టి నువ్వు ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉన్నావో చేయగలవో లేదో చూసి నేను నీకు జీతం పెంచుతాను, కానీ ప్రస్తుతానికి పాత జీతానికే జాయిన్ అవ్వాలన్నాడు. ఎంత? 1000 రూపాయలు. అప్పుడు ఇంకో 100 పెంచాడు, 1100 ఇస్తాను. వెనక్కి తిరిగి చూస్తే భార్య పెళ్ళయింది, కన్సీవ్ అయింది, అమ్మ నాన్న, ఇల్లు అయితే అద్దె కట్ట అవసరం లేదు, ఓ 3 ఇళ్ళు అద్దె వస్తుంది, చీటీలు కట్టాలి, బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి.
మరి ఇట్లా ఆలోచించి ఒక్కరోజు కూడా నేను ఎందుకులాగా సగానికి పైకి దించేసేవాళ్ళగా నేనేమో నీకు దశంభాగం కరెక్ట్గా ఇవ్వలేదా, నమ్మకంగా ఇవ్వలేదా? ఎంత నమ్మకంగా ఉన్నాను? 2700 నుంచి తెచ్చి 1100 పెడతావా? ఇవి సరిపోతాయేనా? సరిపోక ఎన్ని ఇబ్బందులు పడ్డామంటే ప్రభునందు ప్రియులరా, 1 సంవత్సరం పరీక్ష వచ్చింది నాకు. ఆ సంవత్సరంలో ఒక్కసారి కూడా నేను నా తలంపుల్లో కూడా నేను దేవుడు నాకెందుకు ఇలా చేసావని అడగలేదు, ప్రార్థన చేయలేదు. ఆ కలిగిన దాంట్లోనే, నాకు వచ్చిన దాంట్లోనే నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేశాను. వేణుగోపాలయ్య గారు నాకు ఎప్పుడు ఒక మాట చెప్తుండేవాడు, అది నేను అండర్లైన్ చేసి పెట్టుకున్నాను. నేను నా పాత బైబిల్లో అండర్లైన్ చేసి పెట్టా. ఈ మధ్యకాలంలో కూడా ఎప్పుడో అండర్లైన్ చేసి పెట్టేదాన్ని. కొత్త బైబిల్ కొన్నాను కదా, అక్కడ మన దాంట్లో అండర్లైన్ చేసి పెట్టా. మొన్న ఈ మధ్యనే చదువుతూ తీసి దాన్ని అండర్లైన్ చేశా. ఏమనుంది తెలుసు అక్కడ? నాకు ఇప్పుడు కనబట్టలేదు, కానీ ఒకవేళ కనబడితే చూపిస్తాను. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ఉంది వాక్యంలో. చదివాను ఎక్కడో, మరి అండర్లైన్ కూడా చేశాను, కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఈ బైబిల్లో కనబట్లే నాకు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. అసలు ఆ మాట ఒకటి అయ్యగారు ఎప్పుడు చెప్తుండేవాడు. రెండోది ఏంటి తెలుసా? అయ్యగారు సామెతల గ్రంథం చదవమని నాకు యవ్వన కాలంలో చెప్పాడు కదా, ఆ చెప్పిన మాట ప్రకారం నేను చదివి ఆ చదివినప్పుడు నాకున్నటువంటి, నేను ఆ వచనాన్ని మీకు చాలాసార్లు చెప్పా. సామెతల గ్రంథము 31వ సామెతల గ్రంథం 30వ అధ్యాయము 30వ అధ్యాయము. మీకు ఐడియా ఉంది కదా, చదవండి. అదే వ్యర్థమైన 2 మనవులు, దానికి ముందు వచ్చిన ప్రభువా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడనందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో అనే వచనాన్ని నేను పట్టుకున్నప్పుడు దాని మీదే ప్రార్థన చేశానని చెప్పా. కాబట్టే నేను ఎప్పుడు కూడా, ఎందుకు నా జీవితంలో నువ్వు ఇలా చేసావు, నేను ఇంత నమ్మకంగా నీకు ఇచ్చాను కదా, నువ్వు అంతే నమ్మకంగా నువ్వు 1 అడుగు వేస్తే నేను 4 అడుగులు వేస్తానని చెప్పిన వాక్యాలు చెప్తుంటావుగా. మరి నేనే 1 అడుగు వేస్తే నువ్వేమో ఇంకా 4 అడుగులు ఎదరగేయకుండా వెనక్కెత్తబెట్టి. జనరల్గా ఆలోచించండి, 2700 వచ్చేవాడికి 1100 దిగిపోతే ఎలా ఉంటుంది చెప్పండి. నేను చెప్పే ఈ మాట ఎప్పుడు తెలుసా? 1998లో. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 28 సంవత్సరాల క్రితం 2700 జీతం అంటే ఎంత ఈ రోజులు బట్టి? మరి ఆ రోజుల్లో ఒకేసారి 1100 దిగిపోవడం అంటే దేవుడు ఇట్లా చేసేస్తాడా? ఎంత నమ్మకం ఉన్న వాళ్ళకి ఇచ్చేది ఈయన ఇదేనా? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం
అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 33, 34, 35 వచ్చినారు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని. అవును, పుచ్చుకొనుట కంటే ఇచ్చుడు ధన్యమా కాదా? ఆ ఇచ్చేది నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది తర్వాత సంగతి. నీకు ఉన్న దాంట్లో ఎంత నమ్మకంగా ఉన్నావు అనేది కావాలి. 2700 వచ్చినప్పుడు 270 ఇచ్చా, కాబట్టి 1100 వస్తే 110 ఇస్తా. దాంట్లో ఏమాత్రం మరి కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయని చెప్పని నేను ఆపను అని నేను వాక్యముతో నన్ను నేను కట్టుకొని బలపరుచుకునేవాడిని. అట్లాగే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. వాక్యాన్ని పట్టుకున్నవాడు చెడిపోయినట్టు భూమి మీద ఎక్కడ రాసి లేదు. వాక్యాన్ని పట్టుకోకుండా బాగుపడినోడు ఒక్కడు కూడా లేడు. బాగుపడినట్లుగా పైకి కనిపిస్తాడు, దేవుని దృష్టిలో మాత్రం ఒక దౌర్భాగ్యుడు, ఒక వ్యభిచారి. ఎవడాడు? ఎవరు? ఏశావు. యాకోబు కంటే ధనవంతుడు, కానీ జ్యేష్ఠత్వాన్ని తృణీకరించినవాడు. దేవుని దృష్టికి ఒక దౌర్భాగ్యుడు, ఒక వ్యభిచారి. ఎందుకు? ఎంత ఉంటే ఏం లేకపోయినా దేవుని దృష్టికి మంచివారిగా ఉంటే చాలు. కీర్తనల గ్రంథము మనం చదువుకున్నటువంటి 39వ కీర్తనలో కూడా ఒక మాట ఉంది. మనం ఇందాక చదివాము 6వ వచనం. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవరికి చేజిక్కునో వానికి. వాక్యము నిరర్థకం అయిపోద్దా? వేణుగోపాలయ్య గారు ఆయన బ్రతుకున్న దినాల్లో ఈ డబ్బు మీద మనస్సు ఉంటే వాళ్ళ పరిస్థితి గురించి చెబుతూ ఒక చిన్న రాయలసీమలో జరిగే ఒక విషయాన్ని చెప్పాడు. రాయలసీమలో ఎక్కువ జరుగుతాయంట. అయ్యగారిది రాయలసీమ, అందుకని రాయలసీమలో అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా డాడీది రాయలసీమ కాబట్టి, మా నాన్నగారిది డోన్. అక్కడ జరిగే విషయాలు చెప్పు. అప్పట్లో పాత రోజుల్లో ఒక 100 ఏళ్ళ క్రితం, 100 సంవత్సరాల క్రితం ఒక రైతు కానీ, ఒక భూస్వామి కానీ, లేదా బిజినెస్ మ్యాన్ కానీ ఎవడైనా సరే బాగా సంపాదిస్తారు. ఇప్పుడు ఆ రోజుల్లో చాలా చవక బంగారం కదా. బంగారు బిస్కెట్లు, బిళ్ళలు కొనేసేవాళ్ళంట. దాయడానికి 100 సంవత్సరాల క్రితం బ్యాంక్ లాకర్ ఉందా? లాకర్లు లేవు. మరి దాయాలంటే ఎట్లా? కొంతమంది పొలాల్లో, భూముల్లో దాచేవాళ్ళు. రాయలసీమలో అంట ఒక్కొక్క ఇల్లు గోడలు ఇంతంత ఉంటాయంట. ఇల్లు కట్టేటప్పుడు సంపాదించినటువంటి గోల్డ్ బిస్కెట్లు, వెండి, వజ్రాలు, వైడూర్యాలు, ఆ రోజుల్లో సంపాదించినవన్నీ ఒక పాత్రలో పెట్టి దాన్ని గోడలో పెట్టి గోడ కట్టేసి పైన అలిగేసేవారంట. సిమెంట్ ప్లాస్టింగ్లు కాదు, మట్టితోనే రాళ్ళు పెట్టేసేవారు, నాపరాళ్ళు. మధ్యలో బిందె ఉంటుంది, గోడ మాత్రం నీట్గా అలికేసేవాళ్ళు. ఆ రోజులు తాపీ మేసులు, పనోళ్ళు వీళ్ళందరూ ఏడున్నారు? వాళ్ళే కట్టుకునేవాళ్ళు. మళ్ళీ 3వ తాపీ మేసులు చెప్పి ఇది పెట్టిన ఆయన అక్కడ అన్నదనుకో, వీళ్ళే కట్టేసేవాళ్ళు. అలా కట్టేసిన తర్వాత కూడా బాగా సంపాదించేవాళ్ళంట విపరీతంగా.
సంపాదించి ఇప్పుడు పొలాలు ఇళ్ళు స్థలాలు అయితే వీలునామా రాస్తాడు. మొత్తం ఆ రోజుల్లో ఎక్కువ అన్నీ గవర్నమెంటే ఉండేవి. వీళ్ళకు ఉండే పొలాలు ఏమున్నా సరే వీళ్ళవి వచ్చిన దాంతో వీళ్ళు ఈ బిస్కెట్లు వజ్రాలు ఇవి చేయడమే సరిపోయేదట. దాంతో ఆ బిందుల్లో పెట్టి ఆ గోడల్లో పెట్టేసి, ఇప్పుడే నా కొడుకు కనుక చెప్పాను అనుకో, వాడు పగలగొట్టేసి తీసేస్తాడు, గ్యారంటీగా వాడేస్తాడు. నేను ఎంత కష్టపడి పూటకి తినకుండా ఎంతో జాగ్రత్త చేసి నేను దాస్తే వీడు మొత్తం ఒకసారి అవు చేసేస్తాడు అని ఎవరు చెప్పారు? సొలొమోన్ చెప్పాడా లేదా? చెప్పాడా? ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం చూడండి. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చి వారికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితిని. అర్థమైంది ఈ మాట? సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చేవానికి నేను ఏం చేయాలి? విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడుతున్నా. ఎందుకు అసహ్యపడ్డాడు? వాడు జ్ఞానము గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో ఎవనికి తెలియను. నా చిన్నప్పుడు నేను మా తాతగారు అద్దుకున్నటువంటి బిల్డింగ్ చూశాను. ఆమె ఎంతో కష్టపడి సంపాదించి వరుసగా 7-8 ఇళ్ళు, పెద్ద బిల్డింగు, ఒక చిన్న ఎదర గుమ్మం ఉంటుంది. ఆ గుమ్మం మన కింద ఫస్ట్ బెడ్రూము, మన ఇల్లు ఉంది కదా, బెడ్రూమ్ కంటే పెద్దగా ఉంటుంది. ఎదర గుమ్మం, ఎదర చిన్న వరండా, లోపల పెద్ద హాల్ ఉంటుంది. 1 BHK. మన ఇల్లు మొత్తం కలిపి ఎంత ఉంటుంది అంత ఉంటుంది. వెనకమాల వంటగది ఎదర గుమ్మం అంత ఉంటుంది. మళ్ళీ దాని వెనకమాల స్నానం చేయడానికి ఉంటుంది, అది మా బెడ్రూమ్ అంత ఉంటుంది. ఆ తర్వాత వెనకమాల దారి ఉంటుంది, దాని నుంచి చివరికి వెళ్తే టాయిలెట్స్ ఉంటాయి. ఈ 7 ఇళ్ళకి ఒక 3-4 కట్టారు చివర. ఆ రోజుల్లో అట్లా ఉండేది. ఆమె చాలా కష్టపడి కట్టించి ఒక్కదే కూతురు పెళ్లి చేసి కూతురికి అల్లుడికి అప్పచెప్పింది. ఇద్దరు కలిసి బేవస్సంగా తాగి మొత్తం దాన్ని అమ్మి పారేశాడు. అవును, జ్ఞానం గలవాడు ఉన్నాడు, జ్ఞానం లేనివాడు కూడా తెలుసా మనకి. దాని గురించి అసహ్యపడ్డాడండి ఈయన. వీళ్ళు కూడా ఇప్పుడే ఇచ్చేస్తే వీడు పాడు చేసేస్తాడని చెప్పిన గోళ్ళు ఎట్టాడు. కరెక్ట్గా వీడు ఇంకా కొన్ని రోజులు మంచి బాగున్నాను, బలంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అనుకునే టయానికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి నోరు పడిపోయింది. ఓ పార్ట్ మొత్తం పడిపోయింది, దాంతో నోరు పడిపోయింది. ఆ రోజుల్లో మంచి వైద్యం ఉందా? మందులు లేవు, వైద్యం లేదు. పడ్డాడంటే ఇంక లెగుతాడో లెగడో తెలియదు. ఇంక వీడు చచ్చిపోయే రోజులు దగ్గరికి వచ్చినాయని చెప్పని కొడుకు దగ్గరికి వెళ్ళి, నానా సంపాదించావు కదరా బేభత్సంగా, వజ్ర వైడూర్యాలు, బంగారం, బిస్కెట్లు ఎక్కడ పెట్టారంటే చేయలేగదు, కాళ్ళు లేగదు, పక్షవాతం, మంచం మీద ఉన్నాడు. నేనేమంటున్నాడు? అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ గోళ్ళు ఏంటంటే అది వీడికి అర్థమవుద్దా? ఏంట్రా ఎక్కడ పెట్టామంటే అంటావు, కోట్ వద్దులే మళ్ళీ చెప్పి ఏడ పెట్టామంటే ఇది ఎన్నిసార్లు అడిగో ఆడికి ఒక్క మొక్క అర్థం కాదు. ఆఖరికి వీడు చచ్చిపోతాడు. వీడు చచ్చిపోయిన తర్వాత వీడిని సమాధి చేసి, వీడికి ఏమన్నా ఉందంటే ఆస్తి ఇది ఒకటే కదా, నేను దీన్ని నమ్మి పట్నం పోయి పట్నంలో ఏదైనా చేసుకుంటానని దీన్ని 100కో 200కి అమ్మేసి పట్నం పోతే ఆ కొనుక్కున్నాడు ఇంకా బాగా కట్టుకుందని బడగొట్టాడు కదా, దాంట్లో బిందులు ఉంటాయి. అంటే మరి 39వ కీర్తనలు ఏం చెప్పాడు? వేణుగోపాల గారు చెప్పిన మాట ఇది నేను చదివినప్పుడల్లా నాకు అనిపిస్తుంది. వారు ధనమును కూర్చుకొందురు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు.
కాబట్టి నువ్వు ఏమి కూర్చుకున్నా ఏం చేసినా ప్రభునందు ప్రియులారా, నువ్వు దేవుని యందు భయభక్తులు గలవాడవైతే, దేవుని యందు భయభక్తులు గలవాడవైతే దేవుని యొక్క దీవెన ఎలాగుంటుందంట, దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాగుంటుందంట. చూడండి, దేవుని ఆశీర్వాదం ఎలాగుంటుంది. నీ పిల్లలను నీవు చూచెదవు, నీ పిల్లలు నువ్వు ఆశీర్వదించబడుదురు అన్నాడు లేదా. ఎలాగుంటుంది, 1000 మందికి కృప చూపిస్తాడు, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. ఇంకా ఆ యాకోబు గారు ఎంతమందిని చూశాడు, యాకోబు గారు ఎంతమందిని చూసింటాడు, రూబేను కొడుకులను చూసింటాడు లేండి. నీ పిల్లలను చూచెదవు, నీ తరము ఆశీర్వించబడును, 3-4 తరముల వరకు నీ బిడ్డలు ఆశీర్వించబడుదురు అని యెహోవా దేవుడు ద్వితీయోపదేశకాండం నిర్గమాకాండాల్లో ఆయన ఆశీర్వాదం చూసినప్పుడు నాకు అనిపిస్తుంది. ఇడం కొండ గోడలో దాస్యం అంటుంటే ఎందులో నీకు ఏదున్నా సరే దేవుని యందు భయభక్తులు లేనప్పుడు, దేవుని వాక్యం చెబుతున్న దాన్ని నువ్వు పాటించినప్పుడు, వాక్య ప్రకారం జీవించినప్పుడు నీకు ఎన్నున్నా అన్నీ సున్నా. అవునా కదా. ఏమీ లేకపోయినా యేసయ్య ఉంటే చాలు. అవునా కదా. యేసయ్య ఉంటే చాలా. ఏందండి యేసయ్య ఉండేది, తినటానికే డబ్బులు లేవు, నాన్న తెప్పలు పడాల్సి వస్తుంది, మళ్ళీ వాగ్దానం వంటివి, మళ్ళీ మొదట నీతిని రాజ్యమును వెతికితే అవన్నీ వచ్చేస్తాయంట. ఇప్పుడు రాంది అప్పుడు ఎలా వస్తుంది సార్, ఇది వస్తుందా? ఇప్పుడు రాంది అప్పుడు వస్తుందా రాదా? అసలు సిసలైనటువంటి ఆశీర్వాదం ఇప్పుడు కాదు, దేవుడు నీకు కనులారా చూపించే రోజు ఒక రోజు దగ్గర ఉందా లేదా? నేను చెప్తాను మీకు. ఈరోజు మనము హ్యాపీగా సమృద్ధిగా అన్నీ ఉండి చక్కగా ఉన్నాం. కొంతమందికి ఏమన్నా లేకపోయిన తర్వాత సంగతి అది. కానీ ఇంత హ్యాపీగా ఉన్న మనకు రెండవ రాకడ అంతిమ బతిక్రీస్తు భూమి మీదకి రాగానే వాడు ఫస్ట్గా తీసుకునే యాక్షన్ మొట్టమొదటిది ఏంటి? క్రయ విక్రయములను వాడి చేతిలోకి తీసుకుంటాడు. అవునా కదా. ఇప్పుడు చాలా కష్టపడి మనం ఉద్యోగం చేస్తే నెల జీతం వచ్చింది, ఓకేనా, ఉద్యోగం వచ్చింది, జీతం వచ్చింది. ఇప్పుడు జీతం పట్టుకొని నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళావు అనుకో, నువ్వు ఏది కావాలంటే అది కొనుక్కోవడానికి కుదురుద్దా? ఇస్తాడా? ఏమంటాడు? 3 ఆర్లు ముద్ర వేసుకోమంటాడు. నువ్వు వేసుకుంటావా? వేసుకుంటే వాడితో పాలుపడినట్టే, వాడితో పాటు నరకాగ్ని గుండానికి వెళ్ళినట్టే. అవునా కదా. ఇప్పుడు వాటితో పాటు మనకి వెళ్ళడం ఇష్టం లేదు, ఏసైనా వదలటం ఇష్టం లేదు, ఇప్పుడు 3 ఆర్ల ముద్ర వేయించుకోవడం ఇష్టం లేదు. కాబట్టి నువ్వు వేయించుకోనంటే ఆవిడ ఏం చేస్తాడు? అసలు ఏమి ఉడగా మరి అప్పుడు కావాలి మనకి, ఎట్లా వస్తాయి? అప్పుడు దేవుడు మనల్ని ఎలా పోషిస్తాడు? అందుకని చెప్పాడు భూమి మీద ఉన్నప్పుడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, మీరు వాటికంటే శ్రేష్ఠులు గారా అన్నాడా లేదు? వాటికంటే శ్రేష్ఠులు గారా, నేను మిమ్మల్ని పోషించలేనా అన్నాడు. పాపం కెరీతు వాడి దగ్గర కూర్చున్నాడు ఏలియా. ఉన్నాడా? కూర్చుంటే ఎవరు తెచ్చిపెట్టారు అప్పాలు? అవి కూడా తెస్తాయా? అలా ఎలా తెస్తాయి? వాళ్ళు అందులో వేడి తింటాం. ఎట్లా వస్తుంది అట్లాగా? మటన్ అంట ఒకసారి అయితే. అబ్రహాం గారు నేను చూపించబో దేశానికి వెళ్ళంటే ఆయన బయలుదేరి వెళ్ళినప్పుడు ఎక్కడైనా కుంపటెట్టాడా వండుకోవడానికి? బట్టలు ఉడికాడు ఎక్కడైనా? అబ్రహాం గారు వస్తున్నారంటే చాలు ఊరు మొత్తం ఖాళీ చేసి పక్కూరికి వెళ్ళిపోయేవారు.
వండుకునే కొండ కూడా అక్కడ వదిలేసి ఈ అబ్రహాం గారికి భయపడి వెళ్ళిపోతే ఇప్పుడు ఇంట్లోకి ఆ ఊళ్ళోకి ఎంటర్ అవ్వగానే ఏముంది? ఫస్ట్ మంచి ఫుడ్ ఉంది, అది కావాల్సినవి ఉన్నాయి. అంటే అబ్రహాం గారు అంటే అంత భయమా? అంటే అబ్రహాం గారు అంటే అంత భయం కాదు, దేవుడు అబ్రహాం అంటే వాళ్ళకి భయం పుట్టించాడు. కాబట్టి ప్రభునందు పిల్లారా, ప్రభునందు మనము ఉంటే, దేవుని వాక్యం మనము చేత పట్టుకుంటే, వాక్యాన్ని నమ్మితే, మొదట నీవు రాజ్యమును నీతిని వెదికితే అది ఎలాంటిదైనా దేవుడు ఇవ్వడానికి రెడీగా సిద్ధంగా ఉంటాడు. కానీ మనం ఏం చేయాలి? మొదట నీతిని రాజ్యమును వెదకాలి, ఆయన వాగ్దానమును నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించాలి వద్దా? ఇంకొక మాట చెప్పి ముగించేస్తాం. యేసు ప్రభు దగ్గరికి శిష్యులందరూ వచ్చి ఒక క్వశ్చన్ అడిగారు, ప్రభువా, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు అడిగాడా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? పరలోక రాజ్యంలో ఎవడు గొప్పోడని. ఆన్సర్ ఏంటి? చిన్నపిల్లలాగా ఉంటే పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉంటారని చెప్పాడా అమ్మా? చిన్నపిల్ల మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ అని ఏమన్నాడు? ఆ పాయింట్ మిస్ అవుతున్నారు. అరే మీరు పరలోక రాజ్యంలో గొప్పోడు అవ్వడము గొప్పోడు కాకపోవడం తర్వాత సంగతి, ముందు అసలు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే మీరు ఏమవ్వాలి? మార్పు నుండి బిడ్డల వంటి వారు అవ్వాలన్నాడు. వాళ్ళు అడిగిందేమో పరలోక రాజ్యంలో ఎవడు గొప్పోడని, ఆయన చెప్పిందేమో పరలోక రాజ్య ప్రవేశం గురించి చెప్తున్నాడు. వాళ్ళు చెప్పింది, అడిగింది ఒకటి, ఈయన చెప్పింది ఒకటి. కానీ ఎందుకు ఆ మాట అన్నాడు? పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత గొప్పోడు ఎవడో కాదో తర్వాత చూసుకుందాం, కానీ అసలు ముందు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి కదా, దాని గురించి ఆలోచించాలి. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అంటే మీరు మార్పు నుండి ఎలాగవ్వాలి? ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డను ఎందుకు? చిన్న బిడ్డను ఎందుకు? ఇంకా చిన్నపిల్లలు ఎందుకంటే, ఇప్పుడు నేను ప్రణవిని పిలిచి నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదించబడదు అంటే అది అంటది. అబ్రాహ్మణ్ని పిలిచి నువ్వు ఆశీర్వాదం ఉండదు అని, ఏమేమి ఆశీర్వాదమే? ఎవరు ఏందా నువ్వు ఆశీర్వదించేది? నేను సంతానము లేని వాడిని అయిపోతున్నాను అన్నాడు. అనలేదు. నేను అబ్రాహ్మణ్ డైలాగే చెప్తున్నా, మన వాళ్ళు ఎవరిని పెట్టుకోవట్లే. ఇప్పుడు మనల నుంచే పెట్టామనుకో, మనం ఏదే ఆశీర్వించేది చాలే. ఇప్పుడు మనలో చాలామందికి చాలా అవసరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు అవసరాల గురించి ఏదైనా ఒకటి, ఉదాహరణకి మనోడి గురించో లేకపోతే చైతన్య గురించి, వీళ్ళందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారు? వాళ్ళని ఆ విషయం చెప్పామనుకో, సార్ ఎన్ని రోజులు అయింది జర్మనీ వెళ్ళి అనే అవకాశం ఉందా లేదా? కానీ ప్రణవిని పిలిచేస్తా, నీకు ఉద్యోగం గ్యారెంటీగా వచ్చినాడు అని అని నవ్వుతుంటుంది చూసి. నమ్మదా? అలాగే తాతయ్య. అంటే వాళ్ళ విశ్వాసం ఎలాంటిది? చాలా చిన్నది. అందుకనే అయ్యగారు చెప్పింది చాలాసార్లు చెప్పాను నేను. సండే స్కూల్లో పాఠాలు చెప్పినప్పుడు చెప్పారంట, యేసయ్య మనల్ని ఏం అడిగినా ఆయన నామమున
నన్నేమడిగినా చేస్తా అన్నాడు. మీరేమైనా అడగచ్చు, యేసయ్య ఇచ్చేస్తాడు అనగానే పిల్లలందరూ కలిసి సండే స్కూల్లో పాఠం విని రూమ్కి వచ్చి హాస్టల్లో ప్రార్థన చేస్తున్నారట. ప్రభువా మాకు ప్లే గ్రౌండ్ కావాలని. ఏంది ప్లే గ్రౌండ్ వచ్చేది? ఈ హాస్టల్ పక్కన బిల్డింగ్ పక్కన పెద్ద కొండ ఉంది, ఆడుకోవడానికి గ్రౌండ్ కావాలంటే చిన్న దొరుకుద్దా? పిల్లలందరూ ఏకదాటి ప్రార్థన చేస్తుంటే ఆ సండే స్కూల్ టీచర్ విని, హరే ఈ పాఠం చెప్పాము, ఈ పాఠం పట్టుకొని ఏదే పనిగా ప్రభువా గ్రౌండ్, ప్రభువా గ్రౌండ్, ప్రభువా గ్రౌండ్ అంటున్నారు. ఇక్కడ పెద్ద కొండ ఉంది, ఇది ఎప్పుడు పోయాను, వీళ్ళకి ఎప్పుడు ఆడుకోవడానికి వచ్చాను. రోజు అదే ప్రార్థన. 2-3 నెలలు అయిపోయిన అదే ప్రార్థన. 3 నెలల తర్వాత ఒకరోజు తెల్లవారుజామున పెద్ద పెద్ద సౌండ్లు, బాంబుల సౌండ్లు వినబడుతుంటే ఎర్లీ మార్నింగ్ లేచి అందరూ వచ్చి బయటకు వచ్చి చూస్తే ఆ కొండని బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు. ఈ టీచర్లు వెళ్ళి అడిగారట, బాబు ఎందుకు ఇప్పుడు అర్జెంటుగా దీన్ని కొడుతున్నారంటే, ఈ పట్టణంలోకి ఋతుపవనాలు రాకుండా ఈ కొండలు అడ్డుగా ఉన్నాయని గవర్నమెంట్ వారు ఈ కొండలు తొలగించి మామూలు నేల చేసామన్నారని మొత్తం నేలమట్టం చేసేసారట. అప్పుడు ఈ పిల్లల ప్రార్థన ఫలించింది లేదా? గ్రౌండ్ వచ్చింది లేదా? అంటే చిన్నపిల్లలు మనము అవ్వదో పెట్టదు, ఎందుకురా మీరు అలా చేస్తారని చెప్పంటే వింటారు వాళ్ళు. లేదు, యోహాను 14:14 ఏమనుంది? నా నామముని మీరు నన్ను ఏమడిగినా చేస్తానని మీరు చెప్పాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. సమర్థుడు, చేయడానికి సమర్థుడు అనే చిన్నపిల్లలకు ఉన్నంత విశ్వాసం మనకుంటే డెఫినెట్గా దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. అందుకనే ఆయన అన్నాడు, చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ ఇప్పుడు ఈ భూమి మీద దొరికేదానికంటే పరలోకం గ్రేటా కాదా? ఆ పరలోక రాజ్యం వెళ్ళాలంటేనే చిన్న బిడ్డలలాగా ఉండమన్నాడు. కాబట్టి భూమి మీద దొరికే దానికోసం ఏం చేయాలి? ఆయన చెప్పునది మీరు చెయ్యాలంతే, ఇంకేం చేయొద్దు. మొదట నీతిని, రాజ్యమును వెదకాలంతే, ఇంకేం రెండో ఆల్టర్నేటివ్ ఏం లేదు. యేసయ్య చెప్పిన మాట. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన చెప్పాడు అనంటే శూన్యములో నుండి అఖిల బ్రహ్మాండమును సృజించగలిగినటువంటి సామర్థ్యం గల దేవుడు. ఆయన చెప్పిన మాటను మనం విని విధేయత కలిగి చేయగలిగితే, చాలా వరకు ఏం చేస్తామంటే ముందు నమ్మడమే కష్టం, దాని మీద నిలబడ్డమే చాలా కష్టం. నేను చెప్తున్నాను, ప్రతిదానికి ఒక సమయం ఉన్నది. ఆ సమయం వచ్చే వరకు దేవుని కార్యాలు జరగవు. ఎందుకు సమయం తీసుకుంటున్నాడు? ప్రతిదానికి ఎందుకు సమయం ఉంది? ఎందుకు సమయం ఉంది? కాలము సంపూర్ణమవ్వాలి. ఎందుకు? ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే దాని మహిమను నువ్వు చూడలేవు కాబట్టి, దేవుని మహిమను చూడలేవు కాబట్టి. అవునా? యోసేపు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఇష్మాయేలుకి అమ్మి వేయబడిన తర్వాత, పోతీఫర్ ఇంట్లో ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో మనకి తెలియదు కనుక, ఆ తర్వాత జైల్లో పడిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో మనకు తెలియదు కనుక, పానదాయకులు భక్షదాయకులు ఈ విడుదల పొందిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం చేసుకోమంటే కొన్ని నెలల పాటు జ్ఞాపకం చేసుకోకపోవడం ద్వారా కాలము సంపూర్ణమైనప్పుడు ఐగుప్తు దేశపు రాజుకే దేవుడు కల రప్పించి కల భావం తెలుసుకోవడానికి బయటికి రప్పించిన తర్వాత ఆ కాలము సంపూర్ణమైనప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఫరో తర్వాత ఫరో స్థానంలో కూర్చోబెట్టాడు. కానీ మనం తొందరపడి ఇష్మాయేలు అమ్మేసినప్పుడే కావాలనుకుంటే అవుద్దా? అవదు. అంటే ఆ సమయం రావాలి. నీ సామర్థ్యము తెలియాలంటే ప్రభునందు ప్రియులారా, పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు యోసేపు సామర్థ్యం అంటే పోతీఫర్కి తెలుసు, కానీ జైల్లో ఉన్నప్పుడే తెలిసింది. ఈ దేశానికి కూడా, ఈ ఐగుప్తు దేశానికి కూడా కావలసినంత ప్రజలను సంరక్షించగలిగే సామర్థ్యం ఈ ఒక్కడ యోసేపులో ఉందని
రాజు గుర్తుపట్టిన తర్వాత తీసుకొచ్చి ఏం చేశాడు, పక్కన కుర్చీ వేసి కూర్చోబెట్టుకున్నాడు. ఆ స్థానం రావాలంటే దానికి ముందు వాక్యం ఏం చేసింది ఆయన్ని? వాక్యం ఏం చేసింది చెప్పాను నేను లాస్ట్ టైం ఒకసారి. ఏం చేసింది వాక్యము? కీర్తనల గ్రంథము 105వ కీర్తన 16వ వచనం, 17, 18. దేశం మీదకి ఆయన కరువు రప్పించును, జీవనాధారమైన ధాన్యమంతియు కొట్టివేసెను. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారి సంకెళ్ళ చేత అతని నొప్పించెను. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు నువ్వు వెయిట్ చేస్తే ఆ తర్వాత నీకు ఏం చేయాలో దేవుడు అది చేస్తాడు. యెహోవా వాక్కు మనల్ని పరిశోధిస్తున్నంతసేపు పరిశోధనకు నిలబడాలి. అప్పుడు ఐగుప్తు రాజు తర్వాత రాజుగా సింహాసనం ఎక్కడానికి అవకాశం ఉంటుంది. యెహోవాకు పరిశోధించుచుండగా నువ్వు వెళ్ళిపోయావు అనుకో, సింహాసనం ఎక్కుతావా? ఎక్కలేవు. అంటే ఎంతవరకు పరిశోధిస్తాడంటే ఏమో ఎవడో తెలుసు. అందరికి ఒకటే లెక్క కాదు కదా, ఎవరిని ఎప్పుడు నిలబెడతాడో మనకు తెలియదు. అందుకనే అయ్యగారు నన్ను ఇక్కడికి సేవకు పంపినప్పుడు నెల రోజులు అనుకుంటా, నెల అయిందో లేదు, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అస్సలు అర్థం కాల. జేబులో డబ్బులు లేవు. ఒంటరిగా రోడ్డు మీద నిలబడ్డాను. ఎందుకు నిలబడ్డాను, ఏం చేయాలి, వెళ్ళిపోవాలా, ఉండాలా, అసలు దేవుడు ఏం చేస్తాడు, సేవకు రమ్మన్నాడు, పరిస్థితులన్నీ దారుణంగా ఉన్నాయి, వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. సంఘస్థులందు 3, వాళ్ళే అంతంత మాత్రం, నాకు వాళ్ళు ఏమి సహాయం చేస్తారు. జోబులో ఉంది 20,000, అద్దెకి అడిగితే ఇల్లు 50,000 అడుగుతున్నారు అడ్వాన్సు, 5,000 అద్దె అంటున్నారు. ఒకటే రూము, దాంట్లోనే బాత్రూమ్, దాంట్లోనే కిచెను. ఇక్కడ ఉండడం కష్టమని అమ్మగారిని మెర్సిని పంపించేసా. ఒక్కడనే ఉంటున్నా, ఏం చేయాలో తెలియదు. కొన్ని రోజులు మా తోడోళ్ళు గారి ఇంట్లో ఉన్నా. ఎన్నాళ్ళు ఉంటాం? సరే బయటకు వద్దామంటేనేమో డబ్బులు లేవు. ఒకరోజు నిలబడి కేఆర్పురంలో నిలబడి ఆలోచిస్తున్నా ఏం చేద్దామని. ఆ టైంలో దేవుడు ప్రేరేపణ అప్పుడే వచ్చింది. మా మేనత్త గారి నుంచి ఫోన్ చేసి మాట్లాడితే ఆమె మాట్లాడాను. అమ్మ బాగున్నావా అంటే, బాగున్నాను బాబు, నువ్వు బెంగళూరు వచ్చావంటే చాలా రోజులు అయింది. కనీసం నేను ఇక్కడ ఉన్నాను. మా మేనత్త, మా నాన్నగారు వాళ్ళ అక్క, ఇక్కడ ఉన్నాను కదరా, ఇక్కడికి రావచ్చు కదా ఒక్కసారన్నా, రాకపోతే అంటే సరే వస్తాను. ఎక్కడ అడ్రస్ అంటే మైసూర్. సరే అని మైసూర్ బయలుదేరా. అప్పుడు అమ్మగారు వేసి ఉన్నారు. 3 కలిసి వెళ్ళాం మైసూర్. 4 రోజులు 5 రోజులు ఉన్నాం. ఆ టైంలో వాళ్ళ మనవడు బర్త్డే జరిగితే ఆ బర్త్డేలో నేను వాక్యం చెప్పాను. ఆ వాక్యం చెప్పినప్పుడు నవంబర్లో వాక్యం చెప్పినప్పుడు విని ఆమె, అబ్బా తెలుగు వాక్యమే నాళ్ళైంది బాబు, ఇక్కడంతా కన్నడ తమిళ్ తప్ప ఏం లేదు, అద్భుతంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు కదా, ఇక్కడే సంఘం పెట్టచ్చు కదా మా ఇంట్లో అని అంటే, అప్పటికప్పుడు ఓఫీర్ గారితో మాట్లాడి ఆయన ఎస్ అన్న తర్వాత ఆ మెస్ ఉన్న ఎనకమాల రోడ్లోనే ఒక చిన్న రూమ్ తీసుకొని అద్దెకి 10,000 అడ్వాన్స్ కట్టి 3,000 రెంట్ అంటే అందులో దిగి ఆ ఆదివారం రొట్టె విరిచి ఆదివారం రాత్రి అమ్మగారిని మెరిసిని విజయవాడ పంపించేశాను. మొత్తం లగేజ్ మొత్తం తీసుకొచ్చుకొని మైసూర్లో ఉన్నా. అక్కడ ఉండగా ఎన్నో ప్రత్యక్షతలు పొందుకున్నా ఆ రూమ్లో. అందులో ఒక ప్రత్యక్షత, నేను ప్రార్థన చేస్తుండగా అడిగాను, ఎందుకు నన్ను బెంగళూరు తెచ్చావు, బెంగళూరులో నెల రోజులు అక్కడ ఉండిచ్చి మళ్ళీ ఇక్కడికి ఎందుకు తెచ్చావు, ఇప్పుడు ఇక్కడ ఆరాధన చేయాలి, బెంగళూరు ఆరాధన చేయాలి, హార్ట్ పేషెంట్ని 400-500 కిలోమీటర్ల ప్రయాణం అప్ అండ్ డౌన్ చేయాలి, నేను చేయగలను లేదో నాకు కూడా తెలీదు, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు. అయితే అంతా బాగానే ఉంది,
శుభ్రంగా మెస్సులో పొద్దున్న టిఫిన్ పెడుతున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, రాత్రి భోజనం పెడుతున్నారు. ఎప్పుడైనా బట్టలు ఇప్పు ఉంటే మా తమ్ముడు వచ్చి బట్టలు పట్టుకుపోయి ఉతికేసి ఇస్త్రీ చేసి తీసుకొచ్చి పెడుతున్నారు. అన్నీ బాగున్నాయి, హ్యాపీ. ఎందుకు ఇట్లా ఉన్న నా పరిస్థితి ఏంటి? వీళ్ళు ఎంతగా నన్ను ప్రేమించి చేర్చుకున్నారు, మరి వీళ్ళను దీవించాలి, ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తే అప్పుడు చెప్పాడు, అసలు మీ అత్తను నేను మైసూరు పంపించిందే నేను అన్నాడు. ఏంటి ప్రభువా? 15 సంవత్సరాల క్రితం వంట కోసం వచ్చింది ఆమె అక్కడికి. వంట చేస్తూ చేస్తూ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ మెస్ ఆయన వాళ్ళ కొడుకుని కూతుర్ని చదివించి అమెరికా పంపించేసి సెటిల్ అయిపోయి ఆయన ఆ మెస్సుని ఏమి అమ్మేసి వెళ్ళిపోయాడు. అది ఏమి తీసుకొని మెయింటైన్ చేసిన 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి నేను వచ్చా. నేను ఒంటరిని అయిపోయి రోడ్డు మీద నిలబడిన రోజున నీకు ఒకళ్ళ హెల్ప్ కావాలి కాబట్టే కొన్ని సంవత్సరాల ముందు తీసుకొచ్చి నేను అడబెట్టా, నీకోసమే పెట్టే వాళ్ళని ఖచ్చితంగా నేను దీవిస్తాను. వాళ్ళ మనవాళ్ళు ఇద్దరూ రక్షణ పొందారు మన దగ్గరే. తర్వాత కొన్నాళ్ళకి అందరూ విజయవాడ వెళ్ళిపోయారు. చెబుతున్న దేవుడు చేసే కార్యాలు ఎలాగుంటాయంటే ఊహించం. ఇప్పుడు నా కోసం వాళ్ళని 15 ఏళ్ళ నుంచి అక్కడ ఉంచాడంట. నేను వచ్చిన తర్వాత నేను ఇంచుమించు సంవత్సరం ఉన్నా అక్కడ. నాకు వాళ్ళు షెల్టర్ ఇచ్చారు, వాళ్ళని రక్షణలోకి నడిపించాను, వాక్యం చెప్పాను, సత్యవాక్యం ప్రకటించాను. ఎన్నో కార్యక్రమాలకు నాకు మంచి సహకారులు నిలబడ్డారు. అంటే దేవుడు మన జీవితంలో చేయడానికి ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఎక్కడ వాడుకుంటాడో తెలియదు. ఆ వాడుకునే సమయంలో మనల్ని వాక్కు చేత ఆయన ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. ఆ పరిశోధనకు నువ్వు నిలిచిన వాడవైతే అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. అబ్రహాము లోబడి విధేయత చూపించాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. అందరికీ రక్షణ పొందినటువంటి విశ్వాసులందరికీ ఏమయ్యాడు? విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. కాబట్టి మన జీవితంలో కూడా వాక్కు ఎంతవరకు పరిశోధిస్తుందో శోధించినా ఏం పర్వాలేదు, నేను దేవుని కృప కొరకు ఎదురు చూస్తాను అనే అభిప్రాయం నీలో ఉంటే మొదట నీతిని రాజ్యాన్ని వెతుకు. దావీదు సన్నిధి వెతికినట్టు దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుదాం. దేవుడు అవన్నీ మనకు అవసరమైన ప్రతి ఒక్కటి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి మన విశ్వాసమును ఒక్కసారి పరిశీలించుకుందాం.